హలో మో, నమస్తే మో. ఈరోజు కొరమడలకు మధ్యాహ్నం టైంలో వచ్చిన. టైం వచ్చేసి 2:55 అవుతుంది, 3 అవుతుంది. మన సెటప్ వచ్చేసి లుక్ అన్న ప్రిడియేటర్ రాడు, డెడ్లీ అంటే రీలు, మన జంపింగ్ ప్రో వాడుతున్నాం. ఇలా 2 సెటప్లు ఇద్దరం కలిపి ఎన్ని కొరమడలు పడుతుందో చూడాలి. ఆయన సెటప్ వచ్చి డెడ్లీ అంటూ బైట్ కాస్టింగ్ రాడు, సీజర్ మెగా కూడా రీలు. వాళ్ళ లైన్ సేమ్ లైన్ వైజిఆర్, నేను డబల్ స్పూను దుష్మన్ ఫ్రాగు, మనది వచ్చి జంపింగ్ ప్రో. పడ్డది అప్పటి నుంచి పెద్దగానే ఉంది. చెట్ల దిగింది, ఒక్కడే కాలం దిగింది, అది మంచి పెరుగుకి దిగింది. పై లిప్పుకి దిగింది, జస్ట్ సింగిల్. చూడు చిన్నగా లాడుతుంది, అలా కడుతుందో 1/2 కిలో ఉంటుంది. 6 నన్ను కాదని పోతాను ఇళ్ళకు. ఇప్పుడు పోదు. ఉందా? ఉంది చిన్నగా గిట్ట మింగిన్నాడు, కిలక మింగింది, మంచిగా మింగింది మా కప్పని. చిన్న చాక్లెట్ తిన్నాడు సపరేట్ అనుకున్నది, కానీ బోని 2 బోని. ఇంతసేపా కొన్నకే దిగింది మా దానికి. ఎగిరిపోతుంది ఎడుకో చిక్కలకు. ఈ తిండి తింటలేదు, అయ్యో తిన్నది మొత్తం తలకాయ కెడుతుంది. తలకాయ చూడండి ఎంత కొంచెం పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. వేసుకుందా, నైట్స్ పెడదా, బాగానే ఉంది జర మామూలుగా. ఇక్కడే దిగింది బాబాయ్, ఉంటుంది అట్లా పట్టుకున్నా. నోట్లు లేలేతనా పోయింది పట్టు. చిన్నగా పట్టదు ఇట్లా. బావ మన గడ్డ చేపలు చూస్తా, 4 పడ్డాయి, 4 కొరమట.
హలో మావ, నమస్తే మావ. డైలీ 3 రోజుల నుంచి ఫిషింగ్కి వెళ్తున్నాం కానీ ఒక్క చేప పడతలేదు మనకైతే. లాంగ్ ప్లేస్లో వెళ్ళి ట్రై చేసినాం, రిజర్వాయర్ల పుట్టి కూడా ట్రై చేసినాం కానీ ఒక్క చేప కనీసం అటాక్ కూడా వెళ్ళే. పాము అవుతుంది, పాము ఎదుగుతుంది. ఉర్రి ఉర్రి బాబాయ్, ఓ బాబాయ్, కెరా కెరా డబ్బులు రావాలి. వెళ్ళడు బాయిగా. అమ్మయ్య, చేపనా మళ్ళీ పామే పడ్డది. ఎగిరి ఎగిరి వస్తుంది పో. వీడికి నువ్వు పోయేది అలా అనుకో రాశ. ఎక్కడెక్కడ తిరిగి మన ప్లేస్కి వచ్చినాం మనం. ఒక్కటే ఒక చేప పడ్డది, ఒక పాము పడ్డది. నీళ్ళు తగ్గినాయి మళ్ళా. ఒకప్పుడు ఈ ప్లేస్కి వస్తానంటే 100% చేప తీసుకోవాలి మేము పక్కా. నమ్మకం పోయింది ఈ ప్లేస్ మీద. రీల్ ఊసి వచ్చింది మా ఇంట్లో నుంచి. ఏం మిరగలే కానీ అలా ఇట్లా లూజ్ అయినట్టుంది. దీనిలో నుంచి అనేది బయటికి వచ్చేసింది రీలు. చేప బంగారం అంటే చేప ఫస్ట్ అటెంప్టే కొట్టింది. దరిద్రం మనం నెత్తినే ఉంది, మామూలుగా కూడా కాదు. నన్నెత్తిన ఎక్కి డ్యాన్స్ చేస్తుంది. లేకుంటే ఏంది మా అసలు చేప ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం ఏంది, ఇది రీల్ సెట్ కాంచి ఊసి రావడం ఏంది, చేప పోవడం ఏంటి. మళ్ళీ వచ్చింది ఇది పసికూన. కాసేపు రెస్ట్ తీసుకోవాలి నువ్వు పైకి వెళ్ళి. నేను నేర్చిపోతాను చూడు, చెప్పు మీ వాళ్ళకు. ఇది బురదలా అంతుంది. మీ దోస్తు అనుకో, పరిచయం చేసుకో, ఏకుంటా ఏం కదా అని.
ఇట్లా పడితే వచ్చిపోయిందా పట్టిండు మా ఫస్ట్ బోని పట్టిండు. ఇందాక ఒకటి మిస్ అయింది చిన్నదే కానీ 10 కిలోలు గుంజిండు దాన్ని. కప్ప అది కర్రకప్ప బుల్ ఫ్రాగ్ కర్రకప్ప హైలైట్. ఏడ కూర్చున్నాడు పడతలేవు జబ్బుకిలేమో కూర్చోవాడు 10 దిశాలు అనే కూర్చోమని. ఇక్కడ ఓపిక మీద చాలా ఓపిక మీద వేసిండు గుంజిండు. ఒకటి ఇందాక ఇక్కడ సైడ్ గుంజిండు, అది మిస్ అయింది. ఈడ గుంజిండు అంతే. కాదు